దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక జబ్బు ఏంటంటే మనకు ఏం జబ్బు ఉంది మనకు? ఎవరికైనా జబ్బులు లేవా? ఎవరికైనా రోగాలు లేవా? అన్ని రోగాలకు మించిన జబ్బు ఏంటంటే మధ్యాహ్నం లేచిపోవడమే. మధ్యాహ్నం లేచిపోవడమే. ఇది విచారకరం. సగం కడుపు కన్నం దీన్ని పనిచేస్తామా? ఆ విధంగా నేను ముందే చెప్పాను, పోయిన వారం అటు పోయిన వారం చెప్పినాను, మధ్యాహ్నం లేచిపోతులు రావా కరీని. ఇంకా మధ్యాహ్నం లేచిపోతులు ఉండవు, రావా కరీనిది. వాక్యము మనకు ఎంతో ప్రాముఖ్యమైంది. మనకి ఈ లోకం స్థిరం కాదు. వినండి బాగా, మీరు ఏమని చెప్పుకోండి, మనకి ఈ లోకం స్థిరం కాదు. కాబట్టి స్థిరమైన రాజ్యం కోసమై మనము ప్రయాసపడుతూ ఉన్నాం, లేదా మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగినాం. ఇక్కడ ఉండేది మనం కేవలం 2 గంటలు మాత్రమే. అది ఆదివారం మాత్రమే 2 గంటలు ఉండేది. ఈ 2 గంటలు కూడా మనం ఇక్కడ ఉండలేకపోతే సంపూర్ణంగా దేవుని రాజ్యం ఉంటామా? ఉండగలుగుతామా? ఇక్కడనే క్రమశిక్షణ నేర్చుకోకపోతే కనుక, ఇక్కడ క్రమం లేకపోతే కనుక అక్కడేం క్రమం ఉంటుంది మనకు? ఇంకా ఇక్కడ క్రమం లేకపోతే అక్కడే ఉంటుంది మనకు. అందుకే మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేయరు బాగా. నా మనమడు మందిరానికి వచ్చిన వెంటనే నిద్రపోవాలని ప్రార్థన చెయ్యి. కానీ ఏడుస్తావో, నువ్వు ఏం చేస్తావో మాకు తెలుదు కాదు. రావాలి, నిద్రపోవాలంతే, తిరుగులాడకూడదు. మీరు కూడా అంతే, మీ పిల్లలకి అంతే. చిన్నపిల్లలందరూ కట్టి చేయాలి. మీరు ప్రార్థన చేయండి. మళ్ళీ మాత్రం లేసారా అంత మళ్ళా నిద్రపోనికే 2 గంటలు మనం ఉంటాం మందిరంలో, ఇది అంతే. కాబట్టి జాగ్రత్తగా మనము ఉండాలా అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 32 వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్పండి. 4వ అధ్యాయము 22 నుంచి 32 వరకు అందరం కలిసి చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరినొకరము అవయవులమై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటివ్వకుడి. దొంగిలించువాడు ఇక మీదట దొంగలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను.
వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు ఈ మాటలు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఉన్నవాడా, అనువాడా, నిరంతరమున్న దేవా నీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తుతులు చెల్లించుచూ ఉన్నాం. దేవా, ఈ దినమున ఈ సమయంలో సంఘముగా కూడి వచ్చిన మమ్మల్ందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ లేఖన భాగాన్ని మీరు చదివించినందుకై స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇందులోని మాటలు మాకందరికీ అర్థమైనట్లుగా మీరు బోధించుతండి, సహాయం చేయండి. మాకు మాత్రమే కాదు, ఈ మైకు ద్వారా వింటున్న వారైతేనేమి, యూట్యూబ్ ద్వారా వింటున్న వారైతేనేమి, అందరి గుడక అర్థం కావడానికి, జీవితాలు సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించుమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 32 వరకు మనము చదువుకున్నాం. రక్షణ పొందిన వారు బాప్తిసము తీసుకున్న వాళ్ళు ఏది విసర్జించాలా, ఏది అనుసరించాలా, ఏది విసర్జించాలా, ఏది అనుసరించాలా, ఏది మానుకోవాలా, ఏవి మానుకూడదు, ఇవి ఇందులో మనకు కనిపిస్తాయి. ఒకటవదిగా, కావున మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నమాట ఉంది. జాగ్రత్తగా వినాలి, వాక్యం చెబుతున్న మాట చూడండి. మునుపటి ప్రవర్తన విషయములో అయితే ఏ విషయంలో అంట? మునుపటి ప్రవర్తన విషయములైతే అన్నాడు. ఏంటి? మోసకరమైన దురాశ. దురాశ అనేది దుఃఖానికి చేటు. యాకోబు పత్రికలో మాట రాబడింది కదా, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. మోసకరమైన దురాశనంట. నువ్వెంత మోసగానివి కదా, నువ్వెంత మోసము దానివి అంటాను చూడండి. ఇంత పెట్టుకున్నావా? ఎక్కడ పెట్టుకున్నావు? కడుపులో. ఇంత చెడు బుద్ధ్యా? ఏమిటిది? మోసకరమైన దురాశ, చెడ్డ ఆశ. ఆకాను ఆశించాడు, దుమ్మైపోయినాడు. అవునా? గెహాజీ ఆశించాడు, నయమాను యొక్క కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఆశ ఉండడం తప్పు లేదు, కానీ దురాశనే తప్పు. అంటే జీతం, ఉద్యోగస్తులకు జీతం 10,000 అని 20,000 అని ఉంది. అది కాకుండా పైన ఏముంటుంది మళ్ళా? జీతం కాకుండా
లంచాలు. దీన్ని ఏమంటారు? దురాశ. అవునా? దురాశ. జీతము సరిపోక దురాశ, లంచాలు. కాబట్టి ఇదేమిటంటే మోసకరమైన దురాశ. తర్వాత దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. దురాశ ఏం చేస్తుంది? మనిషిని చెడగొడుతుంది. దురాశ ఏం చేస్తుంది? మనిషిని చెడగొడుతుంది. కాబట్టి మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి అన్నాడు. మనం దేన్ని వదులుకోవాలంట? ప్రాచీన స్వభావము అంటే దేవుణ్ణి ఎరగక ముందున్నటువంటి స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. దాన్ని అంతే, వదులుకోవాలా. వదులుకోండి అన్నాడు, విడిచిపెట్టండి అన్నాడు. 23వ వచనంలో రాయబడిన మాట చూడండి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అన్నమాట ఉంది. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నమాట ఉంది. రెండవదిగా విసర్జించుట, ఒకటవదిగా విసర్జించుట, రెండవదిగా ధరించుకొనుట అన్నమాట ఉంది. ఏం ధరించుకోవాలంట? నీతి యథార్థమైన భక్తి, నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోండి. నవీన స్వభావము ధరించుకోండి. నూతన స్వభావము, నూతన మనసు, నూతన హృదయము. అవునా? ఇవి ధరించుకోండి అన్నాడు. ధరించుకోవాల్సినవి ధరించుకోవాలా, వదిలేయాల్సినవి వదిలేయాలంతే. ఇప్పుడు ఈరోజు మనం ఈ వస్త్రాలు ధరించుకున్నాం అనుకోండి, దీనిలో మనం ఏం చేస్తామంటే దీనిలను వదిలేస్తాం. ఎప్పుడు వదిలేస్తాం? దీనిలను ఎప్పుడైతే పాతబడతాయో, ఎప్పుడైతే మాసిపోతాయో అప్పుడు దీనిని వేస్తాం, మనం వదిలేస్తాం. వదిలేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వేసుకుంటామా దీనిని? చెప్పి మీకు అర్థమైందా? ఈ బట్టలు మాసిపోయినాయి, దీన్ని వదిలేసినాము, వదిలేసి స్నానం చేసి మళ్ళీ వేసుకుంటామా? ఎందుకు వేసుకోము? మాసిపోయినాయి. రెండవదిగా అవి దుర్వాసన, చెమట వాసన కొడతాయి కాబట్టి దానిని మళ్ళా ఉతికేస్తాం. అందుకోసమే ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలా, నూతన స్వభావాన్ని మనం ఏం చేయాలంట? ధరించుకోండి. నూతన స్వభావం ధరించుకోండి. 25వ వచనంలో రాయబడిన మాట, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాం గనుక మీరు ఎవరంట? రక్షణ పొందిన మనము అబద్ధమాడుట మాని అని ఉంది. ఏం చేయాలంట? ఏం మానాల మనము? ఒకటవదిగా ఏం చెప్పుకున్నాం మనము? ప్రాచీన స్వభావమును వదులుకోండి అన్నమాట ఉంది. రెండవదిగా నవీన స్వభావం ధరించుకోమని ఉంది. మూడవది ఏంటంటే మీరు అబద్ధమాడుట మాని అన్నమాట ఉంది. అబద్ధమాడుట మాని ఏం చేయాలా? సత్యమే మాట్లాడవలెను అని ఉంది. అర్థమైంది మాట? అబద్ధమాడుట మాని ఏం చేయాలంట? సత్యమే మాట్లాడండి అనే మాట. ఈడ మనమందరం కూడా ఎంతమంది అబద్ధమాడుతున్నామో, ఎంతమంది సత్యం మాట్లాడుతున్నామో మన ఆత్మలకు మనకే తెలుసు, మన మనసుకు మనకే తెలుసు. అబద్ధికులందరూ అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రక్షణ పొందిన మనము, బలలో చేవేస్తున్న మనము అబద్ధమాడుట అబద్ధమాడకూడదు, మానివేయాలి. దాన్ని మానివేసి ఏం చేయాలా? సత్యమే మాట్లాడాల.
ఉన్నమాట అంటే ఉన్నమాట అంటే ఉండూరు అచ్చవాట రాదంట. మనము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంతే. అవునా అవును, కాదా కాదు, చూసినవా చూసినా, చూడలేదా చూడలేదు, అంతే. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి మనము ఒకరికొకరము అవయవములం. అవునా? మనమందరం కూడా ఎవరిమి? అవయవములము అని రాయబడింది. గనుక మీరు అబద్ధమాడటం మానండి, మీరు అబద్ధమాడటం మానండి అంటూ అన్నాడు. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమే మాట్లాడండి. ప్రతిదానికి అబద్ధమేనా? ఏదో ఎప్పుడో ఒకసారి అది దేవుడు క్షమించగలుగుతాడు. కానీ ప్రతిదానికి 5 పెసలకు అబద్ధమే, 5 రూపాయలకు అబద్ధమే, 500లకు అబద్ధమే, ఇంటి వారితో అబద్ధమే, బయట వారితో అబద్ధమే. అవునా? సత్యం చెప్పండి అనే మాట కనిపిస్తూ ఉంది. 26వ వచనం, కోపపడుడి గాని పాపము చేయకండి. కోపము అందరికి వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది, రాదా? యేసు ప్రభువే కోపడలేదా? యేసు ప్రభు తన శిష్యుల మీద కోపడ్డాడు. ఎందుకని? పిల్లలు వస్తుంటే ప్రార్థనకు వస్తే వీళ్ళు అడ్డగించారంట. పిల్లలు ప్రార్థనకు వస్తుంటే వీళ్ళు అడ్డగించినారు. ప్రభు కోపడి వారిని రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. దేవుడు కోపగించాడు కానీ పాపము చేయలేదు. కోప్పడు పర్వాలేదు, కానీ పాపం మాత్రం చేయొద్దు. ఇంకేముంది? కోప్పడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత మనం కోపడతాం అనుకోండి, మన ఇంటి వారితో కానీ మనతో కానీ. అయితే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండనీయకండి, పోయి మాట్లాడండి, సమాధాన పడండి, సరిచేసుకోండి, సరిదిద్దుకోండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 27, 28 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అపవాదికి చోటియకుడి అన్న మాట ఉంది. అపవాదికి చోటియొద్దు అనే మాట రాయబడింది కదా. ఆదిమ అవ్వ ఏం చేసింది? అపవాదికి చోటిచ్చింది. ఆమె చోటిచ్చింది కాబట్టి ఆమెకు జన్మించిన మనమందరం కూడా అపవాదికి ఇంకా చోటిస్తూనే ఉన్నాం. ఆమె చోటిచ్చి చెడిపోయింది. ఇది నిజమా? దేవుడు చెప్పినాడా ఇట్లనా అంటే అవునని చెప్పింది. కానీ దేవుని మాట నమ్మొద్దు, మీరు దేవతలు అవుతారు, మీరు ధనవంతులు అవుతారు కదా. వాని మాటలు నమ్మబలికింది. ఆమె నమ్మింది కాబట్టి ఆమె ఏమైపోయిందో చెడిపోయింది. అపవాదికి చోటివద్దు, చోటిస్తే అయిపోయా నీ కుటుంబాన్ని నిన్ను సర్వనాశనము చేస్తా. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు భార్య భర్త కింద కొట్లాడబడుతుంది, తల్లిదండ్రులకు కుమారులకు ఎందుకు కొట్లాడబడుతుంది అంటే మీ ఇంట్లో ఏముంది? అపవాదికి చోటు ఉంది కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు కొట్లాటనే, ఒకరితో ఒకరు సమాధానం లేదు. ఇంట్లో ఉన్నాం కానీ సమాధానం మాత్రం లేదు. దానికి కారణం ఏంటంటే నీవు అపవాదికి చోటిచ్చినావు కాబట్టి నీ కుటుంబంలో గందరగోళము, మన కుటుంబాల గందరగోళం. అందుకే అపవాదికి చోటియకుడి అనే మాట ఉంది. చోటియకండి. దొంగిలించువాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడండి అన్నమాట.
కష్టపడండి. దేనికోసం కష్టపడాలంట? అక్కర గలవానికి పంచిపెట్టు. అంటే దొంగలు ఎందుకు తయారైనారంటే వారికి అక్కర ఉంటుంది కాబట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. లేదా కొంతమంది సోమరులు ఉన్నారు కదా, చాలామంది మనకు కనిపిస్తారు. సోమరులు పని చేయలేక ఏం చేస్తారు, అందరూ ఒక తర్వాత ఒకటి కదా, స్నేహితులందరూ కలిసి ఇట్లా చెప్తుంటారు అనమాట. రే మనం పని చేయలేం, మనకు పని శాత కాదు కాబట్టి రాత్రిపూట ఎవరింటిని ఒక ఇంటిని ఖచ్చితంగా కబ్జా చేద్దాం, వారి సొమ్మంతా దొంగలుకొచ్చుకుందాం, బతుకుదాం అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అందుకోసమే దొంగిలించువాడు ఇక మీదట దొంగిలింపక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడండి. కష్టపడితే దొరుకుతుంది, కష్టపడకపోతే దొరకదు. కష్టపడిన వాడు కడుపు నిండా తినగలుగుతాడు, కష్టపడని వానికి ఎప్పటికీ తన ఆకలి తీరదు. కష్టపడండి. కష్టపడితే దేవుడు సహాయము చేస్తాడు, కష్టానికి తగ్గట్టు ప్రతిఫలము ఇస్తాడు. ఆయన ఇస్తాడు. ఇది 9వ వచనం రాయబడిన మాట, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి అన్నమాట ఉంది. అనుకూల వచనం పలకండి, మంచి మాటలు పలకండి, కానీ మీ నోట దుర్భాష ఏదైనా రానియకండి అన్నాడు. దుర్భాష. దేవుని నమ్మిన పిల్లలు తిడుతుంటారంగా, అవునా? నువ్వు అటటోని ఇటుటోని అని కదా, మందెల్లా ఇంటుంటారు. మళ్ళా దుర్భాష, చెడ్డ మాటలు పలకడం, చెడ్డగా తిట్టడం. ఇంకా నీకు లోకస్తులకు ఏమి తేడా ఉంది? ఇంకా మీకు లోకస్తులకు, మీకు నమ్మని వారికి ఏం తేడా ఉంది? ఇంకా మీరు తిడితే వాళ్ళు తిట్టరి. యేసుప్రభుని తిడుతుంటే ఆయన ఏం చేసినాడు? తిట్లేడా? తిమోతి పత్రిక కాదు, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 చూడండి. 21 వచనంలో ఏం రాయబడింది? 2:21లో మాదిరుంచిపోయాను. 23 ఆయన దూషింపబడి బదులు దూషింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను అన్నమాట ఉంది. నన్ను తిట్టింది నేను తిట్టినా ఏమి నోరు మూసుకోవాలనా అని మనం, అంతేనా? నన్ను తిట్టింది నేను తిట్టినా, నన్ను కొట్టాడు నేను కొట్టినా, ఇది కాదు. ఆయన దూషింపబడి బదులు దూషించినాడా? దూషించలేదు, మౌనంగా ఉన్నాడు. ఏమని తిట్టుకోని వాళ్ళు బెదిరించినారు, అవునా? దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపలేదు. ఆయన శ్రమ పెట్టినారు, ఆయనను శ్రమ పెట్టారు, కానీ ఆయన బెదిరింపలే. నువ్వు చచ్చావు చూడు, నువ్వు బతకవు చూడు అని అనలే. ఆయన బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి అప్పగించుకోవాలి, అంతే. నీ ఇష్టం, నీకు నోరుందా మాట్లాడు, నేను ఏమనను. మౌనమే అంగీకారమునకు. మౌనంగా ఉంటే మేలు, అంతే. తిడుతున్నారా? తిట్టించుకో, ఏం పర్వాలే, ఏం కాదు నీకు. నిన్ను తిట్టినవాడు నన్ను తిట్టినాడని ప్రభువు అన్నాడు, అంతేనా? నిన్ను కొడితే నా కనుగుడ్డి మీద చూడండి, వాక్యం చెప్తుంది కదా.
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి అన్నాడు. క్షేమకరమైన మాటలే పలకండి, కానీ దుర్భాష మీ నోట ఏది కూడా రానియొద్దు అని రాయబడింది. రండి 30వ వచనం రాయబడిన మాట చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్న మాట ఉంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ దుఃఖపరచుద్దా? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు చెప్పాలి. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? మందిరంలోనా, హృదయంలోనా, మనలోనా, బయటనా? మనలో ఉన్నాడు కదా పరిశుద్ధాత్మ, లేడా మనలో? కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖపడతాడు? మనం తిట్టినప్పుడు, మనం కొట్టినప్పుడు, మనం అబద్ధం ఆడినప్పుడు, మనం మోసం చేసినప్పుడు, అవునా, మనం కోపడినప్పుడు. పరిశుద్ధాత్మకు ఏదైతే మనం వ్యతిరేకంగా జీవిస్తామో అప్పుడంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దుఃఖపడతాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. యెరూషలేమును చూచినప్పుడు ఇంకా ఇతర సందర్భాల్లో ఆయన దుఃఖపడినాడు. అవునా, దుఃఖపడ్డాడు ఆయన. మత్తయి సువార్త 23:37, మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో, లూకా సువార్త 19వ అధ్యాయము 41లో, యోహాను సువార్త 11వ అధ్యాయము 35లో ఆయన దుఃఖపడ్డాడు. ఆయన ఏడ్చినాడు, కన్నీళ్లు కార్చినాడు. విశ్వాసులో నివసించే పరిశుద్ధాత్మ కూడా విపరీతమైన దుఃఖానికి లోను కాగల వ్యక్తి. యేసు ప్రభు ఏమో గ్రామాలను చూసి కదా, యెరూషలేమును చూసి, లాజరు యొక్క అక్కచెల్లెలను చూసి ఏడ్చినాడు, కన్నీళ్లు కార్చినాడు. పరిశుద్ధాత్మని మనలో ఉండి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. విశ్వాసిలో నివసించే పరిశుద్ధాత్మ కూడా విపరీతమైన దుఃఖానికి లోను కాగల వ్యక్తి. అంతే. అమ్మ చూడండి, రోమపత్రిక 8:9 వచనములో, రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనము చూడగా చదవాలి అన్నమాట. దేవుని ఆత్మ కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, చూడండి వాక్యం చెప్తున్నమాట, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకండి, జాగ్రత్త అని వాక్యం చెబుతూ ఉంది. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ సన్నిధిని ఏమి చేయాలా అంటే, సర్వాన్ని నడిపించును పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించవాడని, ఆయన నడిపింపును మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయన నడిపింపును మనం నిర్లక్ష్య పెట్టకూడదని మనకు కనిపిస్తుంది. అందుకోసమే పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను అడ్డగించడానికి దారి తీస్తూ ఉంది. ఎప్పుడైతే మనం దుఃఖ పెడతామో అప్పుడు పరిశుద్ధాత్మను అడ్డగించడానికి దారి తీస్తూ ఉంది. నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అనే మాట ఉంది. 31వ వచనం చూడగా, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఏం విసర్జించాలంట చెప్తారా? ఏం విసర్జించాలా? సమస్తమైన ద్వేషము, సమస్తమైన కోపము, సమస్తమైన క్రోధము, సమస్తమైన అల్లరి, సమస్తమైన దూషణ, సమస్తమైన లేదా సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఇవన్నీ విసర్జించండి, ఇవన్నీ తొలగించండి. ఇవి మీలో ఉండడానికి ఏమాత్రము
వీలు లేదు. రక్షణ పొందిన వారిలో ఉండడానికి ఏమాత్రము వీలు లేదు అని వాక్యం చెబుతోంది. అయితే ఏం చేయాలంటే 32వ వచనంలో ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించండి అన్నమాట. క్షమించండి. మనమందరం కూడా ఏం చేయాలా? ఒకరినొకరు క్షమించుకోవాలా. మా పొరపాటు అయిందమ్మా, పొరపాటు మాట్లాడినాను, నన్ను క్షమించు అంటే అయిపోయా. పొరపాటు జరిగిందమ్మా క్షమించంటే అయిపోయా. అర్థమైందని చెప్పినది మీకు. క్షమాపణ సమాధానం తీసుకొస్తూ ఉంది. నేను క్షమాపణ చెప్పాలనా, నేను క్షమాపణ అడగాలనా అని బిర్రుగా ఉన్నాయనుకో, ఇక నీకు అంతే సంగతులే. అర్థమవుతుంది కదా? ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం, క్రీస్తునందు దేవుడు క్షమించాడు. యేసుక్రీస్తు లేకపోతే మనకు క్షమాపణ లేదు. యేసుక్రీస్తు లేకపోతే మనకు పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు లేకపోతే మనకు దేవుని రాజ్యం లేదు. యేసుక్రీస్తును చూచి తండ్రి అయిన దేవుడు నిన్ను క్షమించినాడు, మనల్ని క్షమించినాడు. మనం ఎంత ఘోర పాపులమో, ఎంత దుర్మార్గులమో కదా మనము. పూర్వము దేవుని ఎరగక ముందు ఎన్ని చేసినామో అన్ని క్షమించువాడు దేవుడు. అయితే యేసుక్రీస్తులో అన్నమాట కనిపిస్తుంది. అవునా? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. తప్పేముంది? అక్క పొరపాటు ఇట్లా మాట్లాడినాక ఎక్కను అని అడగండి తెలుసులను, వాళ్ళు చెప్తారు కదా. తప్పైందమ్మా క్షమించని చెప్పు అంటాం, అంతే కదా. క్షమాపణ కోరుకుంటే గనుక చాలా తేలిక అవుతుంది, చాలా బరువు తగ్గుతుంది. క్షమాపణ కోరకపోతే గనుక కనిపించినప్పుడల్లా మనమన తలకాయ దించుకోవాలా, వాళ్ళనే తలకాయ దించుకొని పక్కకోవాలా, మనమన్న పక్కకోవాలా, వాళ్ళన పక్కకోవాలా. అవునా? క్షమిస్తే గనక అయిపోయాంగా. ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ, ఎఫెసు సంఘానికి రాస్తూ, మీరు రక్షించబడినారా అయితే కనుక మీలో ఈ లక్షణాలు ఉండాలా అంటే కొన్ని తీసేయాలా, కొన్ని చేర్చుకోవాలా, కొన్ని ఉండాలా లోపల, కొన్ని బయటికి పంపించాలా. అంటే బయటికి పోవాల్సినవి బయటకు పోవాలా, లోపల ఉండాల్సినవి లోపల ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. ఒక ఆయన మాట్లాడుతూ చెప్పినాడు, సెల్ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటే ఆ చెత్త అంతా కూడా ఎక్కడికి వస్తుందంట, లోపలికి వస్తుందంట ఆ చెత్త అంతా. అంటే యూట్యూబ్లో ఏమున్నాయో, ఫేస్బుక్లో ఏమున్నాయో ఆ చెత్త అంతా అలా చూసి అన్నీ లోపలికి వస్తాయి అని అన్నాడు. అదే కాకుండా ఒకవేళ సెల్ ఫోన్ చూడకుండా ఒక బుక్ చదవండి, ఒక పుస్తకం చదవండి, ఒక బైబిల్ చదవండి, మంచి మంచివి నీ మైండ్లో, నీ హృదయంలోకి వస్తాయి కదా. చెత్త అంతా బయటకు పోతుంది, మంచివన్నీ లోపలికి వస్తాయి అని అన్నాడు. అందుకోసమే బైబిల్ చదవండి, బాగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ దినం నాకు ఇచ్చినావు, ఈ దినమున నేను ఏం చూడాలా, ఏం మాట్లాడాలా, ఎక్కడ పోవాలా, ఏ పని చేయాలా అనేది ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని బయలుదేరండి. ఈ లోకం స్థిరం కాదు, ఈ జీవితం స్థిరం కాదు. ఎప్పుడైనా ఈ బుడగ పగిలిపోతుంది, ఎప్పుడైనా ఈ బుడగ పగిలిపోతుంది. చాలా మంది కదా ఎంతో దూరం నుంచి వచ్చి మన దేశంలో, మన ప్రాంతంలో చచ్చిపోతున్నారు. అర్థమైందా? ఎక్కడి నుంచో వచ్చి. అవునా? అందరూ కుటుంబంతో సహా చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లు అయి. ఈ జీవితం స్థిరం కాదు, ఈ బతుకు స్థిరం కాదు. ఈరోజు ఉన్నామా, అందరికి ఇష్టంగా బతుకుదాం, దేవునికి ఇష్టంగా బతుకుదాం, దేవుని రాజ్యానికి మనము వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే విని మరి సరి చేసుకుంటున్నారో, సరిదిద్దుకుంటున్నారో నీకు తెలుసు నాయన, నాకైతే తెలియదు. అందరి హృదయాలు ఎరిగిన వాడవు కాబట్టి వారి వారి మనసులో ఏముందో, వారి వారి హృదయాల్లో ఏముందో ఎరుగుదువు నాయన. చెత్తంతా తొలగించుకోవడానికి, నీ వాక్యం, నీ మాటలు హృదయంలో భద్రపరచుకోవడానికి నీ కృప దయచేతండి, సహాయం చేయండి, కనికరించండి. ఈ దినమంతా మీకు కాపుదలు దయచేసి కాపాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.